ఎలక్షన్స్ రాబోతున్నాయి. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ పాలన గురించి మీ కామెంట్ ఏంటి? వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఉండే యువత మొత్తం పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. అది మెయిన్ ప్రథమం. తర్వాత ఏంటంటే మధ్యతరగతి కుటుంబాలు చాలామంది అనేక విధాలుగా ఆర్థిక ఇబ్బందులు పడి రాష్ట్రాలు వదిలి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఇంకా పోతే మన నెల్లూరు సిటీకి సంబంధించి చెప్పండి సార్. అంటే నారాయణ గారికి సార్ గెలిచేదానికి అవకాశం ఉందా? నారాయణ సార్ గెలవాలంటే ఖచ్చితంగా గెలుస్తారు కూడా. ఎందుకంటే నారాయణ సార్ గెలిస్తేనే నెల్లూరు సిటీ అభివృద్ధి అవుద్ది. దాంట్లో మాత్రం ఎట్లాంటి డౌట్ లేదు. ఖచ్చితంగా నారాయణ సార్ చేసి చూపిస్తారు కూడా. అంటే నారాయణ సార్ గెలుపుకి అంతకు అనుకూలించే అంశాలు ఏమున్నాయంట? ప్రజల్లో మార్పు వచ్చింది. ఎందుకంటే ఒక చదువుకున్న వ్యక్తి రాజకీయాల్లో ఉంటే ఆ రాజకీయ పరిణామాలు వేరే విధంగా ఉంటాయి. సరే సార్, థ్యాంక్స్. ఈ 5 ఏళ్లకు సంబంధించి వైసీపీ పాలన మీకు ఎలా అనిపించింది? రా కదలిరా అన్న పిలిపిస్తేనే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీరు చూస్తూనే ఉన్నారు ఏ విధంగా జనం తండోపతండాలుగా స్వచ్ఛందంగా ఉత్సాహంతో ఉరకలేస్తూ వస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై ఎంత ప్రజా వ్యతిరేకత ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. సార్, ఇకపోతే నెల్లూరు నగరం గురించి చెప్పండి. నారాయణ సార్ ఈసారి గెలిచేదానికి అవకాశం ఉందంటారు? నారాయణ సార్ గారు నెల్లూరు నియోజకవర్గంలో అత్యధికమైన మెజారిటీతో ఊహించిన మెజారిటీతో విజయం తథ్యమని చెప్తున్నాం. అంటే ఏంటి సార్ నారాయణ సార్కి అనుకూలించే అంశాలు ఏమున్నాయి? నారాయణ సార్ గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఈ నెల్లూరు పట్టణాన్ని ఇంతకుముందు ఎవరు చేయనటువంటి అభివృద్ధి చేసి చూపించారు. కానీ దురదృష్టవశాత్తు చాలా స్వల్ప తేడాతో పోయిసారి ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. జరిగిన తర్వాత అనిల్ కుమార్ యాదవ్ మంత్రి కాగానే అనిల్ కుమార్ యాదవ్ గారి యొక్క పనితీరుని వారి యొక్క పోకడని జనం గమనించి నారాయణ సార్ యొక్క చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని, నారాయణ సార్ యొక్క పోకడల్ని, నారాయణ సార్ యొక్క ఉదార స్వభావాన్ని ప్రజలు తప్పు చేశాం అనేటువంటి అభిప్రాయానికి చాలా తొందరలోనే వచ్చారు. ఎట్టయినా కానీ నారాయణ సార్ని గెలిపించుకోవాలా, మళ్ళీ అభివృద్ధి పదం వైపు నెల్లూరు నగరాన్ని. త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ పాలన ఎలా అనిపించింది? మీరు ఎవరు చేస్తారు? నేను తెలుగుదేశమే. ఈ ప్రభుత్వం బాగలేదు. ఏంటి టీడీపీ పార్టీ మీద మీకు నమ్మకం ఏంటి? టీడీపీ నాకు మొదటి నుంచి టీడీపీ నా ఓటు వచ్చిన దాని నుంచి. పోనీ నెల్లూరు నగరానికి సంబంధించి ఈసారి నారాయణ గారు గెలిచేదానికి అవకాశం ఉందంటారా? గెలిచే అవకాశం ఉంది. ఏంటి అంత బలంగా నమ్మడానికి గల కారణం ఏంటి? నాకు అవసరం అది. ఇది వేస్ట్ ఇది కాంగ్రెస్. సరే, ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తే డెవలప్మెంట్ జరిగేదాని ఛాన్స్ ఉంది? తెలుగుదేశమే. తెలుగుదేశమేనా? ఓకే, థ్యాంక్స్ అన్న. చెప్పండి అన్న, ఈ 5 ఏళ్లలో వైసీపీ పాలన ఎలా అనిపించింది? టీడీపీ వస్తేనే మంచిది. బీదా వాళ్ళు బతుకుతారు. జగన్మోహన్ రెడ్డి వచ్చా బతకలేరు. అది అంటే నెల్లూరు నగరానికి సంబంధించి ఈసారి నారాయణ సార్ గెలిచేదానికి అవకాశం ఉందా? అవకాశం ఉంది టీడీపీ. ఏంటి నారాయణ సార్కి అనుకూలిస్తున్న అంశాలు ఏంటి? మామూలే, అన్ని అవకాశాలు ఆగినాయి కదా. అది సరే, తెలుగుదేశం పార్టీ వస్తే ఏ రకంగా మేలు జరిగేదాని ఛాన్స్ ఉందంటారు? బీదా బిక్క బతుకుతారు. అది ఓకే, థ్యాంక్స్.